ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు బైక్ మీద 60 స్పీడ్ తోటి వెళ్తున్నారు. సడన్ గా హెవీ రెయిన్ వచ్చింది అనుకోండి, రోడ్ అంతా స్లిప్పరీగా అయిపోతుంది. ఆటోమేటిక్ గా మీరైతే స్పీడ్ తగ్గించేస్తారు కదా. మరి ఫార్ములా 1 డ్రైవర్ 300 కిలోమీటర్స్ వేగంతో కార్ ని డ్రైవ్ చేస్తాడు. మరి అంత స్పీడ్ లో కారు స్కిడ్ అవ్వకుండా ఎలా కంట్రోల్ చేస్తారు? అసలు రెయిన్ పడితే రేస్ ని క్యాన్సిల్ చేస్తారా, లేక స్పెషల్ టైర్స్ ఏమైనా యాడ్ చేస్తారా? ఈ రోజు ఫార్ములా 1 వెట్ టైర్స్ కంప్లీట్ సీక్రెట్ ని అయితే తెలిసేసుకుందాం. సో ఈజీగా అందరికి అర్థమయ్యేలాగా చూద్దాం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జెమ్ బ్లాగర్. సో ఈ రోజు వచ్చేసి డే 150 అన్నమాట. లాస్ట్ వీడియోలో మనం అయితే టైర్స్ కాంపౌండ్స్ ఏ ఉంటాయి, ఏ టైర్ ఎందుకు వాడతారు, టైర్ స్ట్రెంగ్త్ మొత్తం ఇవన్నీ తెలిసేసుకున్నాం. సో ఈ రోజు రెయిన్ కండిషన్ లో F1 రేస్ ఎలా జరుగుతుందో చూసేద్దాం. రెయిన్ పడుతున్నప్పుడు F1 రేస్ చేయడం ఎందుకంత పెద్ద ఛాలెంజ్? రెయిన్ అంటే వాటర్ మాత్రమే కాదు, F1 డ్రైవర్స్ కి బిగ్గెస్ట్ ఎనిమీ. ఎందుకంటే వాటర్ ట్రాక్ మీద పడితే టైర్స్ గ్రిప్ తగ్గిపోతుంది. టైర్స్ గ్రిప్ తగ్గితే బ్రేకింగ్ డిస్టెన్స్ పెరుగుతుంది. కార్నర్స్ లో కార్ అంతా స్లైడ్ అయిపోతుంది. యాక్సిలరేషన్ ని కంట్రోల్ చేయడం కష్టం అయిపోతుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీ ఇంట్లో టైల్స్ మీద షూస్ తో నడిస్తే ఈజీగా ఉంటుంది, కానీ వాటర్ పడితే స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే కాన్సెప్ట్ ఫార్ములా 1 లో కూడా. డిఫరెన్స్ ఏంటంటే టైల్స్ మీద మనం వాక్ చేస్తాం, వాళ్ళు 300 కిలోమీటర్ స్పీడ్ తోటి రేస్ చేస్తారు. ఆక్వా ప్లానింగ్ అంటే ఏంటి? రేస్ లో చాలా ఇంపార్టెంట్ వన్ ఈ ఆక్వా ప్లానింగ్. ఆక్వా ప్లానింగ్ అంటే టైర్స్ రోడ్డుని టచ్ చేయకుండా వాటర్ మీద ఫ్లోట్ అవ్వడం. టైర్స్ రోడ్డుని టచ్ చేయకుంటే స్టీరింగ్ ఆల్మోస్ట్ వర్క్ అవ్వదు, బ్రేక్స్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది, కార్ మొత్తం కంట్రోల్ లూజ్ అవ్వచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక స్మాల్ స్టోన్ ని లేక్ లో ఇలా విసిరినప్పుడు అది వాటర్ మీద జంప్ అవుతూ వెళ్తుంది కదా. సేమ్ ఫిజిక్స్ ఇక్కడ కూడా అన్నమాట. అంత స్పీడ్ గా వెళ్తే బండి గాల్లో ఉంటది. సో కార్ అనేది వాటర్ మీద ఫ్లోట్ అయితే కంట్రోల్ అనేది జీరో. అసలు వెట్ టైర్స్ అనేవి ఎందుకు స్పెషల్? నార్మల్ డ్రై టైర్స్ స్మూత్ గా ఉంటాయి, రెయిన్ లో అవి చాలా డేంజరస్. వెట్ టైర్స్ మాత్రం సో మనకు జనరల్ గా మన కార్స్ కి బైక్స్ కి వాడతాం కదా రోడ్ టైర్స్, సో అట్లనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఫోటో వేస్తా చూడండి వెట్ టైర్స్ ది, అలా. సో ఈ టైర్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, ట్రాక్ మీద ఉన్న వాటర్ ని మొత్తం ఆ గ్రోవ్స్ లో నుంచి పక్కకి నెట్టేస్తాయి, రోడ్డుని డ్రైగా క్రియేట్ చేస్తాయి. సో అలా వర్క్ అవుతుంది అనమాట. మనకు రోడ్డు మీద టైర్స్ ఎలా వర్క్ అవుతాయో వెట్ టైర్స్ కూడా అలానే వర్క్ అవుతాయి. వెట్ టైర్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. F1 లో రెయినీ కండిషన్స్ కోసం మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ టైర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ టైర్స్. లైట్ గా రెయిన్ పడుతూ ట్రాక్ కొంచెం వెట్ గా ఉంటుంది, కానీ ఫుల్ వాటర్ ఉండవు. సో అలాంటి టైంలో గ్రీన్ కలర్ టైర్స్ యూజ్ చేస్తారు. తెలుసు కదా, అన్ని టైర్స్ బ్లాక్ లో ఉంటాయి, కానీ మనం గుర్తుపట్టడానికే కలర్స్ ఉంటాయి. సో ఒక గ్రీన్ లైన్ ఉన్న టైర్స్ ని యూజ్ చేస్తారు. ఎక్కువగా రెయిన్ రేసెస్ లో ఈ గ్రీన్ కలర్ టైర్స్ నే యూజ్ చేస్తారు. ఇంకో టైర్స్ వచ్చేసి ఫుల్ వెట్ టైర్. ట్రాక్ లో ఎక్కువగా వాటర్ ఉంటే బ్లూ కలర్ టైర్స్ వాడతారు, అవే ఫుల్ వెట్ టైర్స్. వాటిలో గ్రోస్ చాలా డీప్ గా ఉంటాయి, అవి ఎక్కువ వాటర్ ని రిమూవ్ చేస్తాయి. సో ట్రాక్ నుంచి పక్కకి నెట్టేస్తాయి అన్నమాట. అసలు టీమ్స్ ఎలా డిసైడ్ చేస్తాయి ఈ టైర్స్ ఏ వేయాలని? అదొక బిగ్ క్వశ్చన్ అన్నమాట. ఇంటర్మీడియట్ టైర్సా, ఇప్పుడు ఇంటర్మీడియట్ టైర్సా, ఫుల్ వెట్ టైర్సా అనేసి టీమ్ కంటిన్యూస్లీగా మానిటర్ చేస్తారు. రెయిన్ ఇంటెన్సిటీ, ట్రాక్ టెంపరేచర్, వెదర్ కండిషన్, వాటర్ లెవెల్, వెదర్ రాడర్. డ్రైవర్ కూడా రేడియోలో చెప్తూనే ఉంటాడు, ట్రాక్ స్లిప్పరీగా ఉంది, గ్రిప్ లేదు, హెవీ రెయిన్ స్టార్ట్ అయిందని. అప్పుడే ఇంజనీర్స్ టైర్ డెసిషన్ అయితే తీసేసుకుంటారు. సో మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట వాటర్ లెవెల్ ని బట్టి టైర్ చేంజ్ చేయడం. సో ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, రాంగ్ టైర్స్ చూజ్ చేసుకుంటే ఏమైతుంది? హెవీ రెయిన్ వస్తుంది అనుకోండి, కానీ టీమ్ డ్రై టైర్స్ పెట్టింది, రిజల్ట్ గ్రిప్ అసలే ఉండదు, కార్ స్లైడ్ అయిపోతుంది, మళ్ళీ పిట్ స్టాప్ కి రావాల్సి వస్తుంది. ఆపోజిట్ సిచ్యువేషన్ ఏముంటది అంటే, ట్రాక్ డ్రై అయిపోయినా గానా ఫుల్ వెట్ టైర్స్ యూజ్ చేస్తే టైర్స్ ఓవర్ హీట్ అవుతాయి, పర్ఫార్మెన్స్ డ్రాప్ అయిపోతుంది, ల్యాప్ టైం స్లో అవుతుంది. అందుకే కరెక్ట్ టైర్ సెలెక్షన్ రేస్ ని విన్ చేస్తుంది, డిసైడ్ చేస్తుంది. రెయిన్ మాస్టర్స్. హిస్టరీలో కొంతమంది డ్రైవర్స్ రెయిన్ లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించారు. రెయిన్ రేస్ లో కంట్రోల్ మెయింటైన్ చేయడం ఒక స్పెషల్ స్కిల్. రెయిన్ లో స్పీడ్ కన్నా స్మూత్ డ్రైవింగ్ ఇంపార్టెంట్. బ్రేక్స్ స్మూత్ గా వేయాలి, స్టీరింగ్ స్మూత్ గా తిప్పాలి, యాక్సిలరేషన్ స్మూత్ గా హ్యాండిల్ చేయాలి.
రెయిన్ స్పెషలిస్టులు ఇక్కడే డిఫరెన్స్ ని క్రియేట్ చేస్తారు. సో సింపుల్ గా చెప్పాలంటే గుర్తుపెట్టేసుకోండి, డ్రై టైర్స్ వచ్చేసి సన్నీ వెదర్ కు యూజ్ చేస్తారు, ఇంటర్మీడియట్ టైర్స్ వచ్చేసి లైట్ రైనింగ్ కి యూజ్ చేస్తారు, ఫుల్ వెట్ టైర్స్ వచ్చేసి హెవీ రెయిన్ ఫాల్ ఉంటే యూజ్ చేస్తారు. సో గ్రోస్ పర్పస్ వచ్చేసి వాటర్ రిమూవ్ చేయడం, గ్రిప్ మెయింటైన్ చేయడం, సేఫ్టీ ఇంప్రూవ్ చేయడం. సో గైస్ ఇప్పుడైతే అందరికి వెట్ టైర్స్ సీక్రెట్ అయితే తెలిసిపోయిందని అనుకుంటున్నా. ఫార్ములా 1 లో రెయిన్ అంటే రేస్ ని స్టాప్ చేయరు, అది డ్రైవర్ కి, స్ట్రాటజీ టీమ్ కి, ఇంజనీర్స్ కి బిగ్గెస్ట్ టెస్ట్ అన్నమాట. సో ఈ వీడియోకి వచ్చేసి అంతే అన్నమాట. సో అందరికి అర్థమైందని అనుకుంటున్నా. రేపటి వీడియోలో మనం వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ ఫ్లాగ్స్ అయితే ఉంటాయి కదా, సో వాటికి మీనింగ్ ఏందనేది రేపటి వీడియోలో చూసేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.